వివాహం చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఫర్ కంపాటబిలిటీ. రక్షించబడ్డారా మాత్రం కాదు, కంపాటబిలిటీ. అర్థమవుతుందని చెప్పేది? నాకు తగిన వ్యక్తేనా? నేను అదే అంటాను. చాలా మంది అనొచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ లాంటి భర్త. నో 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 నో, డోంట్ ఈవెన్ ఇమాజిన్. యు ఆర్ నాట్ జెసి పాల్. యూ కాంట్ ఈవెన్ హ్యాండిల్ మీ. ఐ బీన్ వెరీ ఆనెస్ట్. సో జెసి పాల్ లాంటి భార్య, నో 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 నో, నేను కాబట్టే. ఓపెన్ ట్రూత్. ఆ కంపాటబిలిటీ ఉండాలి, ఆ కంపాటబిలిటీ ఉండాలి. ఆ వివాహంలో మిస్అండర్స్టాండింగ్స్ లేవనుకుంటారా? గొడవలు రాలేదనుకుంటారా? మనస్పర్ధలు రాలేదనుకుంటారా? ఇఫ్ ఎనీబడి టెల్స్ యూ లైక్ దట్, ఇస్ దే ఆర్ జస్ట్ ఫేకింగ్ ఇట్. ఇట్స్ లై. అంటే లేకపోతే వారు నిజంగా వివాహాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదని అర్థం. ఒకళ్ళు నేర్చుకునేటప్పుడు, ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు తెలుసుకుని బి ఫ్రిక్షన్, మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే యూ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది ఉంది. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్లో మూడో వ్యక్తిని తెచ్చావా, నాశనం, కూలిపోయింది నీ కుటుంబం. బై బై. సింపుల్. మీ అమ్మని తీసుకురా, తగలాడించేస్తుంది. మీ అమ్మని తీసుకురా, కాల్చి పడేస్తారు, మొత్తం ఇల్లంతా ఊడ్చి పడేస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబం నువ్వు ఓర్చుకోవాలి. నీ భార్యని నేను తేడిపించిన పక్కన ఉన్నోడికి వెళ్ళి చెప్తాను లేదు, దేవుని దగ్గర చెప్పుకో. నీ కుటుంబంలో ఇంటర్వ్యూ అయ్యి నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు ఒక్కడే, ఇంకెవ్వడు కాదు. రాసిస్తా. నువ్వు దేవుని పట్టుకున్నావా, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలాంటి హృదయాన్ని మారుస్తాడు, మనుషులు మార్చలేరు. అండ్ ముఖ్యంగా మొగుడు మనసు మారాలని నువ్వు ఎవరితో చెప్పించినా కూడా ఆయనకి ఆనర్ కావాలి కదా. ఆనర్ లేకుండా నువ్వు ఏం చేసినా వాడికి బికమ్ రెబెల్ కింగ్. రెబెల్ కింగ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ దాన్ లేజీ కింగ్. అర్థమవుతుందా? సో ఈరోజు చాలామంది ఈగో ఇష్యూస్ కుటుంబంలో. అంటే నీ అన్ని వదిలి కాంపాటబిలిటీ చూడాలి. రక్షించబడ్డావు, వండర్ఫుల్. రక్షించబడిన నాకు ఎలాంటి స్త్రీ కావాలి? సో ద పాయింట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ ఐడియాలజీ. నాకు ఇది కల్చర్, నాకు ఇది అలవాట్లు, నాకు ఇది భాష. కొంతమంది చూడండి, కొన్ని భాషలు మాట్లాడితే ఆ భాషకి తిడతాడు అనుకుంటారు, కొట్టేస్తున్నాడు అనుకుంటారు. కొత్త కదా ఆయనకు అలవాట్లు, ఓత పదంలో. ఇప్పుడు చూడండి, వరంగల్లో ఒక భాష ఉంటుంది, కడపలో ఒక భాష ఉంటుంది, ఆంధ్రలో ఒక భాష ఉంటుంది, విష్కూర చూడండి, ఇంకా తణుకు అటు సైడ్ వెళ్ళండి. ఏంది బాబాయ్ వచ్చారండి, తిన్నారండి, ఆయ్ సరేనండి, ఏంది బే చేసిండు? సెట్ అవుతుందా? ఇద్దరు దేవుడు పెట్టలే, సెట్ అవుతుందా? నా భర్త నన్ను తిడతానే ఉన్నాడు, నా భర్తకి నేనంటే ప్రేమే లేదు.